ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ప్రాతకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవాన్ని కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడి మరి ఒక దినం అనుగ్రహించిన నీ ప్రేమకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు దేవా. నీవు మాట్లాడి మేము నాయన నీ వాక్యంను వినిన ఎడల అది ఎంతో ఆశీర్వాదకరమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఈ ఉదయకాలమున కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్యము ప్రవక్త అయిన నహూము రాసిన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మికయించు వారిని ఆయన ఎరుగును. మనము చదివిన వాక్య భాగంలో యెహోవా మంచివాడు అన్న కార్యమును మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటి, ఆయన ఆపత్కాలమున శ్రమ దినమున మనకు అండగా ఉంటాడు, మనకు కోటగా ఉన్నాడు అన్న కార్యమును చెప్పటం మనం చూడగలము. మూడవ కార్యము, ఆయన తన యందు నమ్మిక ఉంచిన వారిని ఎరుగును అన్న కార్యమును చెప్పటం చూడగలము. ఈ వాక్యములో 3 భాగములుగా మనము చూడగలం. మొదటి భాగంలో యెహోవా మంచివాడు అని చెప్పటము చూడగలం. నిజముగా మన ప్రభు మంచివాడు. ఆయన కృపచేత మనల్ని కనికరించి నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకములో అనేక సార్లు మనము లోకముతో పాటు కలిసిపోయి ఆయనను దుఃఖపరిచినప్పుడు ఎలా ఆయన మనల్ని క్షమించి మనల్ని ప్రేమించి తన కృపచేత నడిపిస్తూ ఉన్నాడు. కష్ట సమయమున అంతవరకు నీవు ఆయన తిరుగుబాటు చేసి ఉంటావు, అంతవరకు నీవు ఆయనకు విరోధముగా మాట్లాడి ఉంటావు. అయితే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు ప్రభు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చి నీకు సమాధానం ఇచ్చిన దినములో నీకు అనేకములు ఉన్నాయని నీవు వ్యక్తిగతంగా అనుభవం ద్వారా తెలుసుకొని ఉన్నావు. ఆయనను అనేక సార్లు నీవు తిరుగుబాటు చేసిన ఆయన నిన్ను క్షమించేవాడిగా, నీ ఎడల తన కృపను చూపించేవాడిగా ఉన్నాడన్న కార్యమును మనము చూడగలుగుతూ ఉన్నాం. ఉదయకాల సమయమున మన ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగా మనల్ని దగ్గరకు తీసుకుంటున్నాడు అన్న కార్యమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో ఎన్నిసార్లు ఆయన దుఃఖపరిచావో, ఎన్నిసార్లు నీవు ఆయన గాయపరిచినావో, ఎన్నిసార్లు ఆయనకు నీవు గాయము చేసిన ఆయనని క్షమించాడు అన్న కార్యము నీవు మర్చిపోరాదు. అయితే ప్రాముఖ్యమైన వాక్య భాగము, ఆయన తన యందు నమ్మిక ఉంచిన వారిని ఎరుగును అన్న కార్యం. అనేకులు అనుకుంటున్నారు, నేను విశ్వాసినని బయటకు చూపించుకుంటున్నాను, నేను అనేకుల కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను అనేక దాన ధర్మాలు చేస్తున్నాను, నేను అనేకులకు సహాయము చేస్తున్నాను, నేను క్రైస్తవుని, నేను సంఘములో గొప్పవాడిని చూపించుకుంటున్నాను అని అనుకొనవచ్చు. కానీ నీవెంతగా నీవు బయటికి నీవు చూపించుకున్నప్పటికీ నీ యొక్క అంతరంగమును ప్రభు ఎరిగి ఉన్నాడు. నీ యొక్క వ్యక్తిగత జీవితమును ప్రభు ఎరిగి ఉన్నాడు. నీ బలహీనతలను ప్రభు ఎరిగి ఉన్నాడు. నీ బలమును ప్రభు ఎరిగి ఉన్నాడు. నీవెక్కడ కృంగి ఉన్నావో ప్రభు ఎరిగి ఉన్నాడు. నీవు ఎక్కడ దేవునికి దూరం అయిపోయినావో, ఎలాగూ దేవునికి దూరం అయిపోయి ఉన్నావో అన్న కార్యమును సమస్తమును ప్రభు ఎరిగి ఉన్నాడు. నీవు దేవుని పేరట అనేక కార్యములు చేయొచ్చు. అయితే ఒక దినంలో వచ్చి, ప్రభువా ప్రభువా నీ పేరట మేము ఈ కార్యములు చేసినాము, ప్రభువా నీ పేరట మేము అనేకులకు దాన ధర్మాలు చేస్తాము, అనేకుల యొక్క అవసరతల కోసం ప్రార్థన చేశాము, మేము ప్రార్థించినప్పుడు దురాత్మలు బయటకు వెళ్ళి వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందినారు, ఇవన్నీ నువ్వు చెప్పినప్పటికీ నీవు ఆయనతో సరిగా లేకపోతే, ఆయన నిన్ను ఎరుగకపోతే నీకు వచ్చే సమాధానము లూకా సువార్తలో ఉన్న రీతిగా, నీవెవరవో నేను ఎరుగనని ప్రభు చెప్తాడు.
ఈ ఉదయకాల సమయంన నీవు ఆయన చేత ఎరుగబడిన వ్యక్తిగా ఉండాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యముగా ఉన్నది. నీవు ఆయన చేత గణపరచబడటానికి మొదటిగా నీవు ఆయన ద్వారాగా ఎరుగబడిన వ్యక్తిగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడా? నీ హృదయమును ఆయన చూస్తూ ఉన్నాడు. నీలో ఆయన నివసిస్తున్నాడా అన్న ప్రశ్నను ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ ముందు ఉంచుతున్నాడు. ప్రభు నీకు సమీపముగా నీతో పాటు లేకుండగా నీవెన్ని కార్యములను దేవుని పట్ల చేసినప్పటికీ, నువ్వెన్ని కార్యములను నేను దేవుని కోసం చేస్తున్నాను అన్నప్పటికీ, నీవు ఆయన చేత ఎరుగబడకపోతే, నిన్ను ఆయన ఎరుగకపోతే నీ జీవితము అయ్యో అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడా లేదా అనేది నీ యొక్క అంతరంగమునకు బాగా తెలుసు. నీవు ఆయనతో ఎలాగున్నావు, నీ జీవితం ఎలాగున్నది అని నీ అంతరంగమునకు బాగా తెలుసు. ఎక్కడ నీవు రహస్య పాపములో చిక్కుకొని దేవునికి దూరముగా ఉన్నావో, లేకుంటే ఏ కార్యము నీకు దేవునికి మధ్యలో ఎడబాటు ఉన్నదో నీవు బాగా ఎరిగి ఉన్నావు. వాటిని సరిచేసుకొని ఈ ఉదయకాల సమయమున నీవు దేవుని సన్నిధికి రావాలి అని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు. అయితే 5 మాత్రమే ప్రవేశము దొరికినది, సిద్ధపాటుతో ఉన్నవారు. అటు తర్వాత వచ్చిన వారు మీరెవరో నాకు తెలియదు అని ప్రభు వారిని నిరాకరించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడా? ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడా? నీతో ఉన్నాడా అన్న కార్యమును ఈ ఉదయకాల సమయంలో నిన్ను నీవు ప్రశ్నించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవునితో సమాధానంగా ఉండండి. ఆయన మిమ్మల్ని ఎరిగి మీరు ఆయనతో కలిసిన జీవితము కలిగి ఉన్నట్లయితే, నీవు ఆయనతో కలిసిన జీవితము కలిగి ఉన్నట్లయితే ఎంత ధన్యకరమైనది. నేను ఇతనిని ఎరుగుదు అని ఎవరి గురించి అయితే ప్రభు సాక్ష్యము చెప్తాడో నిజముగా అతడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాంటి ధన్యతను పొందుకునేదాన్ని ఈ దినం నుండి ప్రయత్నిద్దాం. ఆయన మంచివాడు. కష్ట దినములో, దుఃఖ సమయములో, వేదన సమయంలో నీకు ఆయన అండగా ఉంటాడు, నీకు బలమైన దుర్గముగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాంటి ప్రభును కలిగిన నీవు అలాంటి ప్రభును కలిగిన నీవు ఆయనను నీవెరిగి ఉన్నావు, కానీ ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడా అన్న నిర్ధారణను కలిగి ఉన్నావా? ఒకసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో, ప్రార్థన చేసుకుంటా. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం కొరకు వందనాలు చెల్లించుకుంటూ, దేవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, మమ్మల్ని ఎరిగి ఉన్నావు అన్న నిర్ధారణ కలిగి నీ కోసము జీవించేదానికి, మా జీవితంలో ఉన్న ప్రతి బలహీనత సరి చేసుకునేదానికి దేవా నీ కృపను మాకు అనుగ్రహించమని ఈ ఉదయ కాలంలో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకను సమీపముగా రావటానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.